హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్ ట్రీ. ఈ వీడియోలో నేను మీకు కూనేరు సంతను చూపించబోతున్నాను. ఈ కూనేరు సంత మన పార్థిపురానికి ఒక 25-30 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. చూడండి, ఇదంతా కూనేరు సంత అన్నమాట. చూడొచ్చు మొత్తం ఇదంతా. ఇది ప్రతి శనివారం జరుగుతుంది సంత, కూనేరు సంత. ఇది కొమరాడ మండలంలోకి వస్తుంది అన్నమాట. కూనేరు గిరిజన సంత. చూడండి ఫ్రెండ్స్, చూడండి కూనేరు సంతలో సీతాఫలాలు సీజన్ అన్నమాట. చూడండి చాలా వస్తున్నాయి సీతాఫలాలు అయితే. చూడవచ్చు మొత్తం సీతాఫలాలు అన్నమాట. సీతాఫలాలు సీజన్ కదా, చాలా ఎక్కువ ఉన్నాయి సీతాఫలాలు అయితే. ఫ్రెండ్స్ చూడవచ్చు కూనేరు సంతలో చాలా ఎక్కువ వచ్చేసాయి. ఇక్కడ కూడా వచ్చే సీతాఫలాలు. చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట సీతాఫలాలు. అడిగినప్పుడు అడగకూడదు. అమ్మా పంపించిన ఎంతమంది మామ పండుతాం చూడు. అమ్మ సోకోడి ఎంత చెప్తున్నారండి ఆవిడ? ఎంత చెప్తున్నారు? మీరు ఎంత అడుగుతున్నారు? 120. అమ్మ 120 120. మరి ఎంతమంది ఏసీడేనా? ఎంత కూరగాయమ్మా మామూలు అండి. మామూలు పెద్దదం పందిదొండ మామూలు ఏదైనా కలిపి 500 అయ్యమ్మ 200 రెడీ. ఫ్రెండ్స్ చూడండి, కూనేరు సంతలోనే ఈ వాటర్ నిలిచిపోవడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు పాపం అంత బరువుతోనే సీతాఫలాలు తీసుకొస్తున్నారు. చూడండి వాటర్ చాలా ఇబ్బంది పడుతున్నారు అన్నమాట కూనేరు సంతలో. అనిసారా పోతే ఇంకా ప్రైవేట్ బస్సులు తిరుగుతున్నాయి. ఇంకా ఫస్ట్ టైం చూడటం అన్నమాట. ఆర్టీసీ బస్సు తర్వాత ఒక ప్రైవేట్ బస్సు. చాలా ప్రాబ్లంగా ఉందన్నమాట. ఏంటండి పిండోడి ఎలా? చూడొచ్చు ఫ్రెండ్స్, చూడండి కూనేరు సంత ఎంత రష్గా ఉంది అసలు.
మొత్తం అసలు చూడొచ్చు. అసలు ఇవ్వండి, ఇక్కడ అంతా బట్టల సెక్షన్ అనమాట. యూజ్ చేసిన బట్టలు వీళ్ళు పనిలోకి వెళ్ళేటప్పుడు ఉపయోగపడతాయి అనమాట. ఇదంతా కిరాణా అనమాట. ఇదంతా కోనేరు సంత ఫ్రెండ్స్. కోనేరు సంతలో సంత అయిపోయిన తర్వాత వీళ్ళందరూ రెస్ట్ తీసుకుంటున్నారు ఇక్కడ. ఏమండి రెస్ట్ తీసుకుంటున్నారా? అయిపోయిందా సంత? ఏం కొన్నారమ్మా సంతలోనే? మిరపకాయలు, ఉల్లిపాయలు, ఆయిల్ అంతా. మళ్ళీ వచ్చే వారం వస్తారా? ఏ ఊరు భయ్యా? రెబ్బా. ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి? 3 కిలోమీటర్లా? ఎలా వచ్చారు? నడుచుకొని వచ్చారా? ఏ ఆటోలు ఏం లేవా? లేవండి. కొండ మీద ఊరా ఏంటి? రోడ్ లేదు. ఓకే. ఏమో అందరూ అదే ఊరా లేదా వేరు వేరు ఊర్లు ఉన్నారు? ఒక్క ఊరి నుంచి ఇంతమంది వచ్చారు జనాలు. తక్కువ? ఇంకా వస్తూనే ఉంటారా? సామాన్లకు వెళ్ళారా? మళ్ళీ మీ ఊరు వెళ్ళేసరికి ఎంత ఏం అవుతుందమ్మా? ఏంటమ్మా? గంట అవుతుందా? ఓకే ఓకే. ఏం తెచ్చారు? మొత్తం అందరూ ఆగలేదా? సీతాఫలాలు ఎవరు తేలేదా? లేదా? ఆగరకాయ తెచ్చారు, అమ్మేశారు? లేదా సీతాఫలాలు లేవా? బాగానే అంటే రేటు గిట్టుబాటు వచ్చిందమ్మా? అమ్మా రేటు మీరు అనుకున్నది వచ్చిందా రేటు? ఆగాకరకాయలు రాలేదా? అందుకు మరి ఇచ్చేయాల్సింది, ఇంకా మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళారు కాబట్టి. అది అవును. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, కోనేరు సంతలో కొన్ని మూలికలు కూడా అమ్ముతున్నారు. అంతా ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. ఏంటి ఏ మూలికలండి ఇవి? మామూలు పేడ మందా? దేనికి వాడతారు ఇవి? పిల్లలు ఏడుస్తే అర తీసి పెడతారు. ఎంత అది? 10 రూపాయలు. ఇదేంటండి ఇది? అదే మామూలు, అదే ఊసిన మంది. ఇది కూడా దేనికి? పేటలకైనా? ఇదేంటి సాంబ్రానా? గుగ్గిలం. ఎంత ఇది గుగ్గిలం? 10, 20, 5, 10. ఫ్రెండ్స్ చూడవచ్చు ఇక్కడ దువ్వెనలు. దువ్వెన ఇది? పూజకా? ఓకే. దువ్వెనలు కూడా పెడతారా పూజకి? ఓకే ఓకే. ఇవి కూడా పూజకే బరెన్లు. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ వీళ్ళు గిరిజనులు వాళ్ళు తెచ్చుకుని అమ్ముకున్న తర్వాత ఈ పొగాకు చుట్ల కోసం అవి కొనుక్కుంటున్నారు అన్నమాట. పొగాకు చుట్ల కోసం చాలామంది కొంటున్నారు, చూడొచ్చు. ఫ్రెండ్స్ యాక్చువల్గా ఏంటంటే ఈ కోనేరు సంత రోడ్డు మీద జరగడం, అది రోడ్డు బాగోపోవడం. చూడండి ఎంత ట్రాఫిక్ జామ్ అయిందో. మొత్తం ఎంత ట్రాఫిక్ జామ్ అయిపోయింది. దాంట్లోనూ హెవీ వెహికల్స్ తిరుగుతున్నాయి అన్నమాట, లారీలు అవి చూడొచ్చు మనం. ఫ్రెండ్స్ చూడండి, కోనేరు సంత ఏంటంటే రోడ్ సైడ్ అవుతుంది అన్నమాట. మనకి ఇది రాయగడ వెళ్ళే రోడ్డు. ఇక్కడ నుంచి ఇది ఒరిస్సా బోర్డర్ అనమాట. ఇక్కడ నుంచి ఒరిస్సా స్టార్ట్ అవుతుంది, ఒరిస్సా స్టేట్. వెనకాల బోర్డు కూడా చూడొచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఒడిస్సా వెల్కమ్ అని. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా వెజిటబుల్స్ అనమాట. కోనేరు సంతలో కూరగాయలు అవన్నీ. మొత్తం ఇదంతా గిరిజన సంత. చాలామంది గిరిజనులు, చాలా హెవీ ఉన్నారన్నమాట, చూడొచ్చు.
వెళ్ళిపోద్దండి. కొమరాడులోనే అల్లినోళ్ళు ఎవరు ఉన్నారు? మీ మాత్రం ఎక్కడ ఉంటారు? యాభైలో అల్లినోళ్ళు లేరు. అక్కడ అల్లినోళ్ళు. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇక్కడ బొట్లు అమ్ముతున్నారు అన్నమాట సంతలోనే. పిల్లలు అదే కదా మాకంటే అక్కడ ఎంత భయ్యా బొట్లు ఇవి? ఎంత బొట్లు? 100 రూపాయలా? పర్లేదులేండి, ఏం కాదు, ఏం కాదులే, మేము పర్లేదు. చూడండి, స్టీల్ సామాన్లు కూడా అమ్ముతున్నారు ఇక్కడ. సరే వాళ్ళతో మాట్లాడదాం. ఏంటి ఇది ఎంత అండి? ఇది ఎంత? 6.50 ఇత్తడా? ఓకే ఓకే. ఇదమ్మా కాదమ్మా, ఎంత రేట్ ఎంతమ్మా? 3.50. చూడండి, కాయగూరలు కొనుక్కుంటున్నారు అన్నమాట గిరిజనులు సంతకొచ్చి. విపరీతంగా వస్తున్నారు, చూడొచ్చు మనంతా. ఫ్రెండ్స్, ఈ కోనేరు సంతలో చూడవచ్చు గిరిజన అన్నమాట. ఇదంతా లేడీస్ సెక్షన్, గాజులు ఇవన్నీ చూడండి. మొత్తం ఇవన్నీ గాజులు అన్నమాట. పరిస్థితి. ఫ్రెండ్స్, ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే నాకు మరింత ఎంకరేజ్మెంట్ ఉంటుంది, ఇలాంటి మరిన్ని మంచి వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్, థ్యాంక్ యూ ఆల్. మరొక వీడియోలో కలుస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.